హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు వీడియో అయితే ఏం చేస్తుంటావు అని అడుగుతుంటారు కదా. నేనైతే ఇంట్లో పనులన్నీ చేస్తానండి. తోటలో కూడా వచ్చానమాట. కలుపు మొక్కలు తీయడానికి అవన్నీ తుప్పలు అవి నరుక్కోపోతే మనం జీడి తోట తుప్పలు అవి కొట్టుకోపోతే మనం పిక్కలు అవి ఏరలేమన్నమాట. తుప్పల్లో అదిను నేనైతే ఒక 2 వారాలు పడుతుంది. 2 వారాల్లోనే ఇదంతా కంప్లీట్ చేశాను. 1 ఎకరం అది నరికాను అనమాట. తుప్పలు అదిను క్లీన్ చేయకపోతే అసలు ఏరలేం. చేతులకి ముళ్ళు అవి గుచ్చుకుంటాయి. ఇక్కడ ముళ్ళులు అంటే టచ్ మీ ముళ్ళులు ఉంటాయి కదా, అవి అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, నేనైతే మార్నింగు ఇవి ఇలాగా ఈ కలుపు మొక్కలు అవినా మార్నింగ్ పెట్టుకునేదాన్ని. ఈవినింగ్ అయితే పిక్కలన్నీ ఈ తోటంతా నేనే ఏరాలి కనుక మధ్యాహ్నం నుండే మొదలెట్టేసేదాన్ని. అయినా కానీ ఈవినింగ్ అయిపోయేది అదంతా ఏరేసరికి. నాన్న అవతల తోట చూసుకునేవారు, నేను యువతల తోట నేనే ఏరేదాన్ని అనమాట. మార్నింగు తుప్పలు తీసి మధ్యాహ్నం నుండి పిక్కలు ఏరేదాన్ని అనమాట. అందుకే నాకు హెల్త్ కూడా ఫీవర్ అది వచ్చిందనమాట. ఎండకి బాగా ఎండలో తిరగడం వలన. ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు కూడా జీడి తోటలో ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సంవత్సరం అయితే జీడి తోటలో ఏమీ బాగా కాయలేదనమాట. మాకు పొలాలు ఏమీ ఉండవండి. ఇటువైపు అంతా మొత్తం జీడి తోటలే. ఈ జీడి తోట మీదే ఆధారపడి బతుకుతామన్నమాట. మేము 1 ఇయర్కి వచ్చే ఒక పంట అనమాట. దీనికోసం కాస్తుంది తోట అనేసి బాగా శుభ్రం చేసి ఎరువులు వేసి అన్నీ చేస్తాం. కానీ ఇవి ఏం చేస్తాయంటే కాయడం మానేస్తుంటాయి అనమాట. ఒక సంవత్సరం కాస్తే ఇంకో సంవత్సరం కాయవు తోటలు అవినా. ఇటువైపు పొలాలు చాలా తక్కువ జీడి తోట మీదే. ఇప్పుడు కొండపోడు అంటే మెట్టు భూమి ఉంటుంది కదా, ఆ భూముల్లో అయితే చాలా బాగా కాసినాయి. ఇలాగా పళ్ళం గరువుల్లో అయితే అసలు కాయలేదు తోట. అయినా కానీ కాసిన కాయపోయినా శుభ్రం చేసుకోవాలి కదా అనేసి నేను మార్నింగ్ పూట మొత్తం తుప్పలు కొట్టేదాన్ని. ఇప్పుడైతే నేను పిక్కలు ఏరడానికి అయితే మళ్ళీ వచ్చానమాట. దాహం వేస్తే ఇంకా ఆ పళ్ళు తినేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఈ చెట్టు పళ్ళు చాలా బాగుంటాయి, తీయగా ఉంటాయి. చాలా జీడది ఉండదు అనమాట. లేకపోతే గొంతుకి అది పట్టేస్తుంది వేరే పళ్ళు తింటే. ఈ చెట్టు పళ్ళు చాలా బాగుంటాయి తీయగాన, అందుకే తింటున్నా. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈ జీడి తోట కాస్తుందని ప్రతిదీ జీడి తోట మీద అప్పు తెచ్చుకుంటాం అనమాట. మేము 1 ఇయర్కి అప్పు సావుకారు అంటారు కదా, తనే తీసుకెళ్ళిపోతాడు. పంట మొత్తం తీసుకెళ్ళిపోయిన తర్వాత మా వడ్డీతో సహా తీసుకొని మాకు మిగిలింది ఇస్తారనమాట. కానీ ఈ సంవత్సరం అసలు కాయలేదు తోట, లేకపోతే నేను ఏరలేను. కాయలేదు కనుక ఏరుతున్నాను అనమాట. మీకు కూడా జీడి తోటలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిక్కలు ఎలా తీస్తున్నారు, కష్టమా ఏరడం అనేసి. సరేనా ఫ్రెండ్స్, నేనైతే స్టార్ట్ చేస్తాను. 2 గంటల నుండి ఇంట్లో ఎవరు లేరు కదా అనేసి. ఈ పిక్కలన్నీ ఏరేసిన తర్వాత మొత్తం అన్నీ ఒక దగ్గర పోగేసుకుంటాం అనమాట. మేము పోగేసేసరికి ఆవులు అవి వచ్చేసి తినేస్తుంటాయి. ఇటుకి చూసుకోవాలి, ఇటు ఏరాలి, అటుకి తోలుకోవాలి. ఇంకా అలా సరిపోతుంది అనమాట ఈవినింగ్ వరకు. అందుకే లేట్ అయిపోతుంది. మొత్తం ఇవన్నీ ఏరేసి ఒక దగ్గర పోగేసి అప్పుడు మనం పిక్కల్ని పండుని వేరు చేయాలి. వేరు చేసి ప్రతి పండు దగ్గర ఒంగోలు, ప్రతి పండు ధర అలా ఉంటుంది అనమాట. చాలా నడుము నొప్పి వస్తుంది, చాలా కష్టం అనమాట జీడిపిక్కలు. కానీ తప్పదు కదా, మన బతుకు ఇలా. ఇంకేంటి ఫ్రెండ్స్, మనం అంత కష్టపడి ఏరుతాం కదా, కానీ చాలామంది ఏం చేస్తారంటే పండిన పంట కదా అనేసి ఇంకా ప్రతిదీ
2 కేజీస్ ఎక్స్ట్రా, దీనికి ఎక్స్ట్రా అనేసి తీసేస్తుంటారనమాట. నాకు చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు. ఇంకేంటి ఫ్రెండ్స్, నేనైతే పిక్కలు ఇలా ఏరుతున్నాను ప్రతిదీ. ఈవినింగ్ వెళ్ళి అలసిపోతాను అనమాట, కానీ లైవ్ పెట్టడానికి అసలు ఓపిక ఉండదు, కానీ నేను పెడుతూ ఉంటాను ఇంకా మీకోసం. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నా. ప్రస్తుతానికైతే చాలా రోజులు అవుతుంది ఈ వీడియో అది తీసి మీకోసం. ఒకసారి ఇంతకుముందు కూడా నేను వీడియో అది తీసి పెట్టాను, మళ్ళీ ఈ సంవత్సరం పెట్టలేదు కదా అనేసి పెడుతున్నా వీడియో. ప్రతిసారి ఈ వీడియోనా అని అనుకుంటారు. మనం ఇంటి నుండి ఎంత నీట్గా వస్తామో అలా రెడీ అవుతాం అనమాట ఈవినింగ్ కల్లా అలసిపోయి. చూడండి, పూతది మాడిపోయిందనమాట, ఎక్కడో ఒక పిక్క అన్నట్టు ఉంది. తోట మొత్తం ఇలాగే ఉంది. ఇది మొత్తం తోటంతా ఏరేసిన తర్వాత ఇలా తయారైనమాట, అలసిపోయి చెమటలు పట్టేసి అనమాట. చూస్తున్నారు కదా, మీకు కూడా జీడి తోటలు చాలామందికి ఉంటాయి. ఆ కష్టం చాలామందికి తెలుస్తుంది. నేనైతే పిక్కలు మోపడానికి అయితే కూర్చున్నా. పిక్కలు పళ్ళు వేరు చేయాలి, ఏరడం ఒక ఎత్తు అయితే ఇవి వేరు చేయడం కూడా చాలా కష్టం. చేతులకి పని చెప్పాలి. ఈ మధ్యాహ్నం నుండి ఏరితే ఒక్కదాన్నే ఏరాలి కదా. ఇన్ని పళ్ళు పోగొట్టానమాట ఒక దారి వేసుకొని. అప్పుడు వీటికి మళ్ళీ ఎన్నో పిక్కలు రావు, ఎన్ని పళ్ళు అయినా తక్కువ వస్తాయన్నమాట. ఈ తోటగా అయితే బాగా కాయలేదు కదా, ఒక 10 కేజీస్ అలా అనమాట. సెకండ్ రోజు కూడా ఇదే పని అనమాట. అలా మొత్తం ముడిగట్టుకోపోతే జుట్టు అంతా ముందుకు పడిపోతుంది అనమాట. అందుకే అలా ఉన్నాను, మొత్తం చెమటలు పట్టేసి అలా అయిపోతాము. ఒక్కోసారి నేను ఏరలేకపోతున్నానని నాన్న వచ్చేవారు, నాన్న కూడా పిక్కలు దింపడానికి. నేను ఒకదాన్నే వీడియో తీసుకోవాలి కనుక ఏరడం తీయడం అలా చేస్తున్నా. ఇవి కూడా చూడండి, నాన్న అది హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. సరేనా ఫ్రెండ్స్?